హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ఐపీఎల్ టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఒకటి. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న ఈ జట్టు ఒక్కసారి టైటిల్ గెలిచింది లేదు. ప్రతిసారి కప్పు మనదే అంటూ వస్తారు, కానీ కప్పు గెలవలేకపోతున్నారు. అలా అని అభిమానులను నిరుత్సాహపరచరు, గొప్ప ప్రదర్శన ఇస్తారు, కానీ వారిని అదృష్టం వరించదు. స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్గా ఆర్సీబీని ప్రకటించింది. ఆర్సీబీ ఆటగాళ్ళు రాణించకపోయినా అభిమానుల ఆదరణ మాత్రం ఇసుమంతనే తగ్గదు. ఆ జట్టు యాజమాన్యం కూడా అంతే. టైటిల్ గెలవలేదని నిరుత్సాహపడింది లేదు, ఆటగాళ్లను నిందించింది లేదు. కోట్లు వెచ్చించి కొత్త క్రికెటర్లను కొంటూనే ఉంటారు, వెన్నుతట్టు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అదే వారికి అవార్డును అందించి పెట్టింది ఐసీసీ. బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లు అంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఇరు జట్లు 5 సార్లు విజేతగా అవతరించాయి, కానీ బెస్ట్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఆఫ్ ద ఇయర్ అవార్డు చేజిక్కించుకోవడంలో మాత్రం వెనుకబడ్డాయి. ఈ ఫ్రాంచైజీలు పోటీలో ఉన్న ఆర్సీబీకి అందరూ ఓటేశారు. 2024 ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఆర్సీబీ యాజమాన్యం అడుగులు వేస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ నుంచి 17.5 కోట్లకు కెమెరాని గ్రీన్ ట్రేడ్ చేసుకున్న ఆర్సీబీ వేలంలో నాణ్యమైన ఆటగాళ్లు కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. చూడాలి మరి ఈసారైనా ఆర్సీబీ కప్పు నమ్మదే అంటూ వస్తున్నారు, కాబట్టి ఈసారైనా కప్పు గెలిచి ఆర్సీబీ కళ్ళను నిజం చేసుకుందో లేదో అయితే చూడాలి.